అనంతిక హీరోయిన్ గా ఫణీంద్ర నరశెట్టి తెరకెక్కించిన 8 వసంతాలు సినిమా జూన్ 20న విడుదల కానుంది. కానీ ఈ మూవీని కొన్ని దేశాల్లో జూన్ 18, 19న ప్రీమియర్లు ప్రదర్శించారు. అక్కడి నుంచి ఈ మూవీ టాక్ బయటకు వచ్చింది. 8 వసంతాలు సినిమా చాలా గొప్పగా ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా స్లోగా ఉందని, బోరింగ్ గా ఉందని, నిదానంగా ఉందని అంటున్నారు. మాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, ఆనిముత్యాల లాంటి మాటలు రాసిన దర్శకుడికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే అని పొగిడేస్తున్నారు. మధురం షార్ట్ ఫిలిం మను చరిత్రలో ఫణీంద్రకు మంచి రచయితగా దర్శకుడిగా పేరొచ్చింది. ఫణీంద్ర మను మూవీతో కమర్షియల్ గా అయితే హిట్ కొట్టలేదు, కానీ మేకర్స్ గా మాత్రం మంచి పేరు సంపాదించుకున్నారు. 8 వసంతాలు సినిమాను ఇప్పటికే ఇతర దేశాల్లో తెలుగు ఆడియన్స్ వీక్షించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ మూవీని ప్రీమియర్లుగా 18, 19 తేదీన ప్రదర్శించారు. 8 వసంతాలు చూసిన ఆడియన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఓ గొప్ప ప్రేమ కథను చూసినట్లుగా అనిపిస్తుందని పొగిడేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని పొగిడేస్తున్నారు. మాటలు మాత్రం గుండెల్ని తాకుతున్నాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి ఫణీంద్ర డైలాగ్స్, విజువల్స్, అనంతిక పెర్ఫార్మెన్స్ మెయిన్ పిల్లర్స్ లాగా నిలబడ్డాయని అంటున్నారు. చాలా కాలం తర్వాత ఒక క్లీన్ అండ్ హానెస్ట్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందంట. 8 వసంతాలు ఓ గ్రేట్ పోయటిక్ లవ్ స్టోరీ అని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మన తెలుగు ఆడియన్స్ బీసీ సెంటర్లో 8 వసంతాలు చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో, ఈ మూవీని ఇక్కడ ఎలా ఆదరిస్తారో, ఎలాంటి కమర్షియల్ విజయాన్ని సాధిస్తారో చూడాలి. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.